తండ్రిని చంపిన వారిని క్షమించి వదిలేసిన పెద్ద గుణము రాజశేఖర రెడ్డి గారు. తాతను చంపిన వారు కళ్ళెదురుకు తిరుగుతున్నా కూడా చూసుకున్నట్టు వదిలేసిన మరో పెద్ద గుణము జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పిన మాట తప్పడంలో చంద్రబాబు నాయుడు మించిన నాయకుడు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చెప్పిన మాట నెరవేర్చగలిగినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఈయనకు చాలా అపారమైన అనుభవం ఉంది. ఈయన 3 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వ సారి కూడా గెలిపిస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్ ఇస్తారని పాపం ప్రజలందరూ మోసపోవడం జరిగింది. ప్రజలందరినీ మొత్తం చాలా పాలిష్గా సూపర్ 6 అని చెప్పేసి మొత్తం అందరినీ కూడా ఈ సూపర్ 6 కాదు సూపర్ 6 అని చెప్పడానికి ప్రజలు అంటే ఎక్కువ టైం కూడా పెట్టలేదు. ఏమన్నా ఒక ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు 8 నెలలకే అయిపోయింది. అంటే ప్రజల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు మోసం చేసినారనేది అందరం కూడా కళ్ళారు చూడడం జరుగుతుంది. ప్రజలు మనతో కోరేది ఒకటే, నేను ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, మొత్తం మిమ్మల్ని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్క వాళ్ళందరూ వచ్చి మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. మేము ఈ సూపర్ 6 పథకాలని మేము ఇచ్చే బాధ్యత మాదే అని చెప్పడం జరిగింది. కాకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగండి. నేను అదే ప్రజలందరినీ కూడా కోరేదేమంటే మీ ఊళ్ళో ఉండే తెలుగుదేశం నాయకులందరూ కూడా వాళ్ళే చొక్కాలు చూపించి మిమ్మల్ని పట్టుకోమని చెప్పినాడు కాబట్టి ఆ చొక్కాలను పట్టుకొని మాకెందుకు ఇయ్యలేదని నిలదీసి అడగమని ప్రజలందరినీ కూడా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతాను. ఖచ్చితంగా అడగండి. ఇట్లా మోసం చేసే నాయకులకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.